వేసవిలో బయట ఎక్కువసేపు ఉండడం వల్ల చర్మం మీద సూర్యకిరణాల ప్రభావం పెరిగి సన్ టాన్ సమస్య సాధారణంగా కనిపిస్తుంది. ఇది చర్మం నలుపుగా మారడం, కాంతి తగ్గిపోవడం వంటి సమస్యలకు దారితీస్తుంది. అయితే ఈ ట్యాన్ను తొలగించుకోవడానికి ఖరీదైన ట్రీట్మెంట్స్ అవసరం లేదండి. ఇంట్లోనే సహజ సిద్ధమైన పదార్థాలతో సులభంగా చర్మాన్ని మళ్ళీ ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా మార్చుకోవచ్చు. సరైన చిట్కాలు, జాగ్రత్తలు పాటిస్తే ట్యాన్ క్రమంగా తగ్గించుకోవటానికి మాత్రమే కాకుండా చర్మాన్ని కాపాడుకోవడం కూడా సాధ్యమే. సన్ ట్యాన్ తగ్గించుకోవడానికి ఇంట్లోనే సులభంగా పాటించదగిన కొన్ని ప్రభావవంతమైన చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. నిమ్మరసం. మొదటగా మనం సహజ సిద్ధమైన ప్యాక్ల గురించి మాట్లాడుకుందాం. నిమ్మరసం మరియు తేనె. నిమ్మరసంలో ఉండే బ్లీచింగ్ గుణాలు ట్యాన్ను తొలగిస్తాయి. 1 స్పూన్ నిమ్మరసంలో కొంచెం తేనె కలిపి ముఖానికి రాసుకొని 15 నిమిషాల తర్వాత కడిగేయండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలండోయ్, నిమ్మరసం నేరుగా రాస్తే చర్మం మంట పుట్టవచ్చు. అందుకే తేనె కలపాలి. రెండో ప్యాక్ పెరుగు మరియు శనగపిండి. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మృదువుగా చేస్తుంది. 2 స్పూన్ల పెరుగులో 1 స్పూన్ శనగపిండి కలిపి ప్యాక్ లాగా వేసుకోండి. ఇది ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేయండి. 3 టొమాటో రసం. టొమాటోలో ఉండే లైకోపెస్ సూర్యరశ్మి నుండి అది కలిగే నష్టాల నుంచి తగ్గిస్తుంది. టొమాటో గుజ్జును ప్రభావిత ప్రాంతంలో రాసి 20 నిమిషాల పాటు ఉంచండి. ఈ ప్యాక్లు కాకుండా చర్మాన్ని చల్లబరిచే మార్గాలు కూడా కొన్ని ఉంటాయి. ఎలాంటివంటే కలబంద. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు తాజా కలబంద జెల్ను రాసుకుంటే చర్మం చల్లబడి ట్యాన్ క్రమంగా తగ్గుతుంది. బంగాళదుంప రసం. బంగాళదుంపలో సహజమైన బ్లీచింగ్ ఏజెంట్లు ఉంటాయి. దీని రసాన్ని దూదితో చర్మంపై రాసుకుంటే నలుపు తగ్గుతుంది. ఆహారం మరియు ఇతర జాగ్రత్తలు కూడా ట్యాన్ను తొలగించడానికి చాలా ముఖ్యమండి. నీరు ఎక్కువగా తాగాలి. చర్మం హైడ్రేటెడ్గా ఉంటే త్వరగా కోలుకుంటుంది. సన్ స్క్రీన్ మాత్రం ముఖ్యమండి. బయటకు వెళ్ళే 20 నిమిషాల ముందు కనీసం SPF 30 ఉన్న సన్ స్క్రీన్ తప్పనిసరిగా రాసుకోవాలి. ఎండలో వెళ్ళేటప్పుడు గొడుగు, టోపీ లేదా ముఖానికి స్కార్ఫ్ కట్టుకోవడం వల్ల నేరుగా సూర్యరశ్మి సోకకుండా జాగ్రత్త పడవచ్చు. మీ చర్మం చాలా సెన్సిటివ్ అయితే ఏదైనా ప్యాక్ వాడే ముందు చేతి మీద కొంచెం రాసి ప్యాచ్ టెస్ట్ చేసి చూడండి, లేకపోతే ఇబ్బంది అవుతుంది.